నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో భూ వివాదంపై జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు విచారణ చేపట్టారు. ఆకుల మల్లికార్జునరావు అనే వ్యక్తి గ్రీవెన్స్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేసీ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించారు. రెవెన్యూ అధికారులతో కలిసి వివాదాస్పద భూములను పరిశీలించిన ఆయన గతంలో అధికారులు నిర్వహించిన సర్వే ప్రకారం ఎటువంటి పొరపాట్లు లేవని ప్రాథమికంగా స్పష్టం చేశారు. అయితే బాధితుడు పలుమార్లు గ్రీవెన్స్లో అర్జీ సమర్పించిన నేపథ్యంలో మరోసారి భూమిని క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర నివేదిక అందజేస్తామని జేసీ తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ రికార్డులను ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు మరియు పెండింగ్ ఫైళ్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంటే ఇది ఇంట్రెస్ట్ చేస్తారా? అవును సార్, ట్రైనింగ్ అదేం చేశారంటే 17/7/1930లో మొత్తం క్లబ్లు చేసేసి సబ్డ్యూషన్ క్లబ్లు వేసి అన్ని యాడ్ చేసేసి కాలువగా కట్టేసారు. అతను ఏమంటారంటే ఇది ట్యాంపరింగ్ 11వ డీడీ గారు అంటే ఇక్కడ 43 సెంట్లు మదర్ దగ్గర నుంచి వాట్సాప్లో వస్తుందని చెప్పారు సార్. వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వాళ్ళ ఆర్ఎస్ఆర్ వాళ్ళ పేరే ఉంది సార్. అది ఆ కట్టలేదు చూస్తారు. నేనేమన్నప్పుడైతే జరిగిందంటే రాధాకృష్ణ రెడ్డికి అక్కడ ఎస్సీ అతను ఉన్నాడు, పేరు నాకు గుర్తులేదు కానీ వెంకటరమణయ్య సార్. వాళ్ళకి ఇష్యూ నడుస్తా ఉంది. అప్పుడు నేను ఉన్నప్పుడు చూసింది ఏంటంటే కొన్ని అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఇద్దరికి ఉన్నాయి డాక్యుమెంట్స్. అంటే కొంత ఎక్స్టెంట్ వెళ్ళిపోతుంది, కొంత ఎక్స్టెంట్ ఆడిపోతుంది. మాకు వచ్చేసి బుచ్చి మండలం నుంచి ఆకుల మల్లికార్జునరావు గారని రెగ్యులర్గా అంటే వీక్లీ వచ్చేసి మనకి స్పందన అదే పీజీఆర్ఎస్ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ మండల స్థాయి కాకుండా కలెక్టరేట్గా కూడా రావడం జరుగుతూ ఉంది. అయితే ఆ యొక్క గ్రీవెన్స్ ఏంటంటే ముఖ్యంగా అతనికి సర్వే నంబరు 129లో 129లో 40 సెంట్స్ ఇక్కడ ఉంది. అదేవిధంగా సర్వే నెంబర్ 88 దువ్వూరు విలేజ్లో ఒక 7 సెంట్స్ ఉంది. టోటల్గా ఒక 48 సెంట్స్ దాకా మన రికార్డు ప్రకారంగా అవైలబుల్గా ఉంది ల్యాండ్. అయితే ఆయన ఆరోపణ ఏంటంటే అతనికి సంబంధించిన ల్యాండ్ ఇరిగేషన్ వాళ్ళకి ఇచ్చారు, ఇరిగేషన్ కెనాల్లో ఉందని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం మామూలుగా అయితే. కానీ దీని మీద గతంలో కూడా కొంతమంది సర్వేర్లు కానివ్వండి, డిప్యూటీ సర్వేర్ క్యాటర్ కానివ్వండి, తర్వాత తహసీల్దార్స్ కానీ వీళ్ళందరూ కూడా వెరిఫై చేసి ఫీల్డ్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన రిపోర్టుల ప్రకారంగా అయితే అతని ల్యాండ్ ఇరిగేషన్ దాంట్లో ఉన్నట్టుగా అయితే లేదు. యాజ్ పర్ రికార్డ్స్ ఆర్ఎస్ఆర్ కూడా చూడటం జరిగింది, వెరిఫై చేయడం జరిగింది. దాంట్లో కూడా సర్వే నెంబర్ 129కి సంబంధించిన ల్యాండ్ అయితే కాలంలో లేదు. 130లో మాత్రం ఒక 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. 4 సబ్ డివిజన్లు కూడా క్లబ్ చేసేసి గతంలోనే అది కెనాల్గా చూపించడం జరిగింది. యాజ్ పర్ ఆర్ఎస్ఆర్ కూడా చూపించడం జరిగింది. ఓల్డ్ ఆర్ఎస్ఆర్ ఏదైతే మనకి ఇంప్లిమెంటెడ్ ఆర్ఎస్ఆర్ ఉందో దాంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు. అయితే ఇదంతా కూడా మీరు కరెక్ట్గా చేయటం లేదనేది ఆయన యొక్క ఉద్దేశం. కానీ మనకి భూమి మీద చూసినా కానీ యాజ్ పర్ రికార్డ్ చూసినా కానీ అది టాలీ అవుతుంది. ఆయన చెప్పింది అనేది కరెక్ట్ కాదు అనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ఒకసారి నేను ఫీల్డ్ కూడా వచ్చి చూద్దామని చెప్పేసి రావడం జరిగింది. అంటే ఫ్రీక్వెంట్గా వచ్చి మాకు పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇష్యూ కూడా ఒకసారి ఫీల్డ్కి వచ్చి చూస్తే మనకి క్లారిటీ వస్తుందని చెప్పి ఉద్దేశంతో రావడం జరిగింది. ఇది ఒకసారి రికార్డు వెరిఫై చేసాము. రికార్డుగా చూస్తే మాత్రం అది అతను చెప్పేది కరెక్ట్ కాదు అనేది తెలుస్తూ ఉంది. ఒకసారి ఫీల్డ్ కూడా వెళ్ళి వెరిఫై చేస్తాం. ఫీల్డ్ కూడా చూసేసి అతను తగిన సమాధానం అనేది చూడడం జరుగుతుంది.